హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అమల. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. 31st సెలబ్రేషన్స్ సందర్భంగా అందరూ వేడుకలు, ఎంజాయ్మెంట్ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. కానీ కొత్తగా గంటకి 1700 కండోమ్స్ ఆర్డర్ పెట్టారు. అంటే ఏంటి అంటారు దీని గురించి సార్? అంటే మామూలుగా మా సేల్స్ ఏ కంపెనీలు ఇప్పుడు ముఖ్యంగా ఆన్లైన్ సేల్ ఇవి ఉన్నాయి, సెల్లింగ్ కంపెనీస్. బ్లింకిట్ మెయిన్గా బ్లింకిట్ తన డేటాని వెల్లడించింది. ఇది ఓన్లీ బ్లింకిట్ డేటానే మనం మాట్లాడేది, మిగతా డేటా ఎంత అనేది తెలియదు. ఇంకా వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు. బ్లింకిట్ యాప్ అనౌన్స్ చేసింది. ఇది కొద్దిగా అంటే మనకి ఏంటంటే మనం నిన్న కూడా మనం ఒక వీడియో చేసాము. అది 31st ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారు అనేది కొనుగోలు దాన్ని బట్టి కూడా కన్జ్యూమర్ బిహేవియర్ని మనం అనలైజ్ చేయొచ్చు. అంటే సమాజంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, సమాజంలో యూత్ ఎటువంటివి ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు, దాన్ని బట్టి కల్చర్లో ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఒక ఆంథ్రోపాలజికల్ సోషలాజికల్ స్టడీకి కూడా ఈ డేటా పనికొస్తుంది అనమాట. సో ఈ యాంగిల్లో నిన్న మనం మాట్లాడుకున్న దాంట్లో తెలంగాణ వరకు చూసుకున్నప్పుడు 130,000 కేసుల లిక్కరు, అంటే హాట్ విస్కీ కానీ బ్రాందీ కానీ అలాంటివి 130,000 కేసులు, 135,000 కేసులేమో బీరు, అంటే బీరు ఎక్కువ తాగినట్టుగా తెలుస్తుంది. సో ఇంత ఆర్డర్ వచ్చిందని. దాంట్లో దాదాపు ఒక రోజుకి ఆ రోజు మాత్రం 31st మాత్రమే 125 కోట్ల రూపాయల ఓవరాల్గా లిక్కర్ సేల్ అయిందని చెప్పారు. అట్లాగే 3 రోజులకైతే 658, అంటే దాదాపు 700 కోట్లు తెలంగాణలో మాత్రమే తాగేశారు. ఇంకా మిగతా ఈవెన్ ఆంధ్రాలో ఇంకా ఎక్కువ కన్జంప్షన్ అని చెప్తున్నారు. అలాగే గవర్నమెంట్కి అక్కడ ఇన్కమ్ వచ్చింది. ఇక డ్రగ్స్ కూడా మనం చెప్పుకున్నాం నిన్న. ఇక్కడ డ్రగ్స్ కూడా సో బేసిక్గా మనకి 31st అనగానే అందరికి కూడా ఆ రోజు తాగకపోతే ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఫీల్ అవుతారు. కంపల్సరీ తాగాలి, ఎంజాయ్ చేయాలి అన్న ఒక ఇది ఉంటుంది. సో అది తాకపోతే లేకపోతే ఆ పార్టీ చేసుకోకపోతే మనం క్రౌడ్లో వెనకబడిపోయినట్టు, మనకి ఎవరు లేరు, మనం పేదవాళ్ళము అన్నట్టుగా ఉంటుంది. సో ఎంత ఇదిగా ఎంజాయ్ చేస్తే అదొక దాన్ని ఏమంటారు, సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అంటాం. ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఫీలింగ్ ఇస్తుంది మనకి. చిన్నవి సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఫీలింగ్స్ ఇస్తుంటాయి. మనం ఇప్పుడు ట్రాఫిక్ దీంట్లో ఉంటాము, బైక్ వాళ్ళు దూరి ముందుకెళ్తే అతనికి ఏమి ఆ 1 minute అతను సాధించేదేమి ఉండదు. కానీ అతనికి ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, నేను అందరికంటే ముందుకు వెళ్ళగలిగాను. అది అందుకని ఆ బిహేవియర్ను మనం స్టడీ చేస్తే ఏమంటే వాళ్ళకి నేను సాధించాను అని ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అతను దూరి ముందుకెళ్తే ఇతను ఏదో అందరికంటే అందరినీ అవుట్ స్మార్ట్ చేసి వెళ్ళాడు అన్న ఒక సెన్స్ వస్తుంది. అంతేగాని అతనికి ఈ 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో అతను ఎక్కడికి పోతున్నాడు, దానివల్ల 2 నిమిషాలు ముందు పోయి ఆడ ఏం చేయబోతున్నాడు అనేది చూస్తే ఏమి ఉండదు. సో ప్రధానంగా ఏమంటే ఈ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, ఇవన్నీ ఫాల్స్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్స్ అంటాం, ఇటువంటివి ఉంటాయి. సో 31st కూడా అలాంటిది. 31st ఏంటంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను అనేది అతనికి ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ని క్రియేట్ చేస్తుంది. ఎంజాయ్ అంటే ఏంటి, అందరూ అనుకునే ఎంజాయ్. నువ్వు సైలెంట్గా ఒక సినిమా చూసుకోవచ్చు, ఇంట్లో ఫ్యామిలీతో గడపచ్చు, అది కూడా ఎంజాయ్మెంటే. కానీ వైల్డ్గా బయటికి వెళ్ళి పార్టీలు చేసుకొని గందరగోళం చేసుకుంటే కానీ అది ఎంజాయ్. దాన్ని మళ్ళీ వీడియోలు పెట్టి లేకపోతే ఫోటోలు పెట్టి ఇతరులకి దాని మీద కామెంట్లు పెట్టి, ఇది ఒక లైఫ్లో ఏదో సమ్ యాక్టివిటీ ఉన్న ఫీలింగ్ వస్తుంది. అలాగా ఇప్పుడు కండోమ్స్ మీద ఎందుకు చర్చ వచ్చిందంటే, యూత్ మందు తాగడమే కాకుండా కండోమ్స్ కూడా ఎక్కువ తెప్పించుకుంటున్నారంటే ఆ రకమైన అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఆ రోజు సెలబ్రేషన్ ఆ పద్ధతిలో చేసుకోవాలని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. అంటే మనకేంటంటే ప్రతిదానికి వాళ్ళ డేస్ అనే ఫిక్స్ అయిపోయినాయి. ఫాదర్స్ డే, మదర్స్ డే దగ్గర నుంచి ఇంకా ప్రతిదానికి ఒక ప్రత్యేక రోజు. ఇది నిజానికి వెస్ట్రన్ కల్చర్ నుంచి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి రోజు పేరెంట్స్తో వాళ్ళు టైం స్పెండ్ చేయరు కాబట్టి ఫాదర్స్ డే రోజు ఫాదర్స్తో స్పెండ్ చేయడం, మదర్స్ డే రోజు మదర్తో స్పెండ్ చేయడం అనేది వాళ్ళకి అవసరమైంది. నిజానికి మనకు అవసరం లేదు, మనకి సపరేట్ డేస్ అవసరం లేదు. అక్కడ ఏంటంటే వాళ్ళు మనుషుల మధ్య కమ్యూనిటేరియన్ ఫీలింగ్స్ తగ్గిపోయినాయి.
ఎక్కువగా విడివిడిగా ఉంటున్నారు. పేరెంట్స్ పిల్లల్ని కలవాలంటే కూడా అపాయింట్మెంట్ తీసుకొని కలిసే పరిస్థితి లాంగ్ బ్యాక్ నుంచి అమెరికా లాంటి దేశాల్లో ఉంది. అందుకని దే నీడ్ సపరేట్ డేస్ ఫర్ ఈ రిలేషన్షిప్స్. మనకి రోజు ఇంట్లో కలిసి ఉండే వాళ్ళకి ఫాదర్ డే ఎందుకు, రోజు ఇంట్లో మదర్తో ఉన్నప్పుడు మదర్ డే ఎందుకు. కాకపోతే ఏంటంటే మనం కూడా ఆ కల్చర్ని అనుకరించడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కాబట్టి చేయడం. రెండోది మీడియా కూడా, మార్కెట్ కూడా ఏం చేస్తుందంటే దీన్ని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వస్తువులు సరుకులు అమ్ముకోవచ్చు కాబట్టి వీటిని ప్రోత్సహించినప్పుడు ఇప్పుడు లవర్స్ డే రోజు గిఫ్ట్లన్నీ బోల్డ్ గిఫ్ట్లు అమ్ముడుపోతాయి. అట్లాగే ఇప్పుడు 31st రోజు ఇవన్నీ అమ్ముడుపోతున్నాయి కదా. అలాగే కండోమ్స్ ఎన్ని ఆర్డర్ ఇచ్చారు అన్న బిహేవియర్ చూస్తే బ్లింకిట్ ఏం చెప్పిందంటే 31st రోజు గంటకి 17,772 కండోమ్స్ని బ్లింకిట్ ఒక్కటి మాత్రమే సప్లై చేసింది. అంటే గంటకి అన్ని కొన్నారు యూత్ అని. ఒక వ్యక్తి మాత్రం సౌత్ ఢిల్లీలో ఒకే ఆర్డర్, సింగిల్ ఆర్డర్లో 81 కండోమ్స్ తీసుకున్నాడు. దాని మీద కామెంట్లు పెడుతుంది, సేఫ్ ఇన్వెస్ట్మెంట్, మనోడు ఇన్వెస్ట్ చేశాడు అన్నట్టుగా. ఇంకొక అతనేమో లాస్ట్ ఇయర్ ఇతను కూడా సౌత్ ఢిల్లీలో 9,940 కండోమ్స్ కొన్నాడు. ఎవ్రీడే అతను ఆర్డర్, మినిమం ఆర్డర్ 27 ఉంది. సో దీని మీద కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఉన్నది 24 గంటలు, గంటకు ఒకటి అనుకున్నా 24 కదా, నువ్వు 27 అంటే ముందు జాగ్రత్తగా ఎక్కువ తెప్పించుకున్నట్టున్నావు అని. సో 10,000 కండోములు ఏం చేస్తున్నావు గురు, నువ్వేమన్నా మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతున్నావు అని ఇలా రకరకాల కామెంట్స్ పెట్టారు. బ్లింకిట్ అయితే వాళ్ళకి ఒక హోర్డింగ్ కూడా పెట్టింది అతనికి. ఇతను ఇలాగా ఒక అతను పర్సన్ ఇంత ఆర్డర్ చేశాడు, సో ఇతనికి హీ డిజర్వ్స్ స్టాండింగ్ ఓవేషన్ అనేది కూడా వాళ్ళు పెట్టారనమాట. సో ఇది అంటే ఓవరాల్గా కండోమ్ కల్చర్ అనేది మంచిదే యాక్చువల్గా. ఎందుకంటే అన్నెసరీ ప్రెగ్నెన్సీ కావచ్చు, లేకపోతే ఎస్టీడీ అంటారు, సెక్సువల్ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్, సో లైంగిక వ్యాధులు, ఇవి రాకుండా ఉండడానికి ప్రధానంగా అయితే కండోము. ఇది మనం కొంతకాలం అంతకుముందు చూసాం, పుల్రాజుకి ఎయిడ్స్ వచ్చిందని అప్పట్లో పెద్ద సంచలనం అన్నమాట. సో ఎయిడ్స్ లాంటివి తగ్గాయి ఇప్పుడు. నిజానికి ఎందుకు తగ్గాయంటే నిజానికి వ్యాధులు తగ్గలేదు, ఎఫెక్టివ్ మెడిసిన్ రావడం వల్ల డెత్ కేసులు తగ్గిపోయినాయి అన్నమాట. అయితే అదర్ డిసీజెస్, ఎస్టీడీ లాంటివి వస్తున్నాయి. సో దానికి ప్రివెంటివ్గా కండోమ్ ప్రోత్సాహాన్ని చేస్తుంది. కొన్ని గవర్నమెంట్స్ ఫ్రీగా కూడా పెట్టడం, బాత్రూముల్లో ట్రేలలో చాక్లెట్లు పెట్టినట్టుగా కండోమ్స్ పెట్టడం, ఇలాంటివి కూడా ప్రోత్సహిస్తూ ఉంది గవర్నమెంట్. ఆ రకంగా ఇది బిహేవియర్ ఇదే. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా మనకి దీని నుంచి సోషలాజికల్ స్టడీ ఏంటంటే మ్యారేజెస్ అనేవి బాగా ఇండియాలో తగ్గిపోతున్నాయి ఒకటి. రెండోది అర్బన్లో దాదాపు 50 to 60% డైవర్స్ రేట్ పెరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే కలిసి ఉండడం అనేది తగ్గిపోయింది. అమ్మాయి అబ్బాయి పెళ్ళిలో లేకపోతే పెళ్ళి కాకుండా కలిసి ఉండడం, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ పెరిగాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా తగ్గిపోయి దాన్నే డిస్పోజబుల్ రిలేషన్షిప్స్ అంటున్నారు. అంటే 2 రోజులు కలిసి ఉండడం, మళ్ళీ ఎవరి దారి వాళ్ళది, డిస్పోజ్ అంటే అయిపోతుంది. యూజ్ అండ్ త్రో రిలేషన్షిప్స్ అనేవి బాగా పెరిగింది. అంటే వరల్డ్లో ఎప్పటి నుంచో ఇవి బాగున్నాయి. ఇండియాలో కూడా ఈ మధ్యకాలంలో ఈ మనకు వచ్చే కొత్త కల్చర్ కావచ్చు, రెండోది మోడర్న్ టెక్నాలజీ కావచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు కలుసుకునే ప్లేసెస్ అంటే వర్చువల్ ప్లేసెస్ పెరగడం కావచ్చు, దానివల్ల ఇవాళ ఈజీగా అమ్మాయిలు అబ్బాయిలు కలిసిపోగలుగుతున్నారు, ఈజీగా విడిపోగలుగుతున్నారు. జిగ్మంట్ బౌమన్ దీని మీద లిక్విడ్ లవ్ అనే ఒక బుక్ కూడా రాశాడు. అందులో ఆయన ఎప్పుడో, ఇది లాంగ్ బ్యాక్ 20 ఏళ్ళకు ముందే రాశాడు ఆయన బుక్. దాన్ని తెలుగులో కూడా తిరుపతిరావు అని జిగ్మంట్ బౌమనీయం అనే ఒక బుక్ తీసుకొచ్చారు. అందులో మొత్తం రిలేషన్షిప్స్ మీద ఆయన చాలా మాట్లాడారనమాట, ఆయన ఎప్పటి నుంచో రీసెర్చ్ చేసి. సో దీనివల్ల ఏం జరుగుతుంది లైవ్స్లో అంటే ఒక రకమైన అనిశ్చితి సంబంధాల్లో, మొన్న కూడా నేను మాట్లాడాను, అన్సర్టనిటీ అనేది మన అన్ని రకాల వ్యవస్థల్లోనూ వచ్చేసింది. ఇప్పుడు జాబ్ ఉందనుకో, గతంలో జాబ్లో చేరితే రిటైర్డ్ వరకు క్లారిటీ ఉండేది, నేను ఈ జాబ్లో చేరితే రిటైర్మెంట్ కూడా దీంట్లోనే ఉంటుందని. ఇవాళ యావరేజ్ జాబ్ ఏజ్ బౌమన్ రీసెర్చ్ చేసినప్పుడు 8 నెలలు అని తెలిసింది. అంటే ఒక వ్యక్తి ఒక జాబ్లో యావరేజ్లో 8 నెలల కంటే ఎక్కువ ఉండరు.
అందుకని అతనికి నిరంతరం టెన్షన్ ఉంటుంది. అలాగే రిలేషన్షిప్స్, మన పెళ్ళిళ్ళంతా కూడా మంత్రాలు కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, అన్నిట్లో కూడా ఏముంటుంది, లైఫ్ లాంగ్ ఉంటాము అన్న ఒక ఒప్పందం ఉంటుంది. ఇవాళ లైఫ్ లాంగ్ ఉంటామన్న ఒప్పందమే కామెడీ అయిపోయింది. లైఫ్ లాంగ్ ఎందుకు ఉండాలి ఒకరితో, ఏం కరువు, ప్రపంచంలో ఏమన్నా కరువా, అమ్మాయి కరువా అని అబ్బాయి అనుకుంటాడు, అబ్బాయిలు ఏమన్నా కరువా అని వీళ్ళు అనుకుంటారు. ఎందుకు ఈ గొట్టంగడితో లైఫ్ లాంగ్ ఉండాలని అమ్మాయి అనుకుంటుంది, తొక్కలో దాంతో నేనెందుకు ఉండాలని అనుకుంటాడు. ఇటువంటి అంటే నిరంతరం మార్చడం అనేది పెరిగింది. ఈ పెరగడం వల్ల ఏమవుతుందంటే లైఫ్లో ఒక అన్సర్టనిటీ ఉంటుంది, అశాంతి అనేది నెలకొంటుంది. ఎప్పటికప్పుడు మార్చాలి, సడన్గా నువ్వు కావాలనుకున్నప్పుడు నీ కంపెనీ దొరకకపోవచ్చు, ఆ దొరికిన వాళ్ళు నీకు కంపాటబుల్ కాకపోవచ్చు. ఇటువంటి ఒక అన్సర్టనిటీ అనేది జీవితంలో పెరిగింది. దానికి ఎగ్జాంపుల్గా ఈ కండోమ్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే సార్ నచ్చితే ఉండడం, నచ్చకపోతే విడిపోవడం, ఇలాంటివన్నీ ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోయాయి అంటారా సార్? అంతే. అంటే నచ్చడం అనేది ఇంతకుముందు మనకి నచ్చినా నచ్చకపోయినా చిన్న చిన్న కాంప్రమైజెస్ ఇవన్నీ ఉండేది సొసైటీలో. ఇవాళ నేనెందుకు కాంప్రమైజ్ అవ్వాలి, నా హ్యాపీనెస్సే ప్రధానం అన్న ధోరణి బలంగా పెరిగింది. సో ఇంతకుముందు పిల్లల కోసం కలిసి ఉందాం అనుకునేవాళ్ళు ఇప్పుడు అది కూడా తగ్గిపోతుంది. పిల్లల కోసం మాత్రం మేము ఎందుకు భరించాలి అనేది కూడా బాగా పెరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.